తెలంగాణ సీఎంని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు వైసీపీ ప్రతినిధి అయినటువంటి నాగార్జున యాదవ్. అసలు ఏమనుకుంటున్నారు నాయన, జొమాటో తెచ్చుకోవడానికి కూడా పనికిరాని పర్సన్కు సీఎం పోస్ట్ ఇస్తారా, ఆయన ఎమ్మెల్యే కూడా పనికిరాడు అనే విధంగా ఎట్లా మాట్లాడతావు? మీ అయ్య జాగిరా అంటే బరాబర్ చెప్తున్నాం, మా అయ్య జాగిరే అని బల్లగుద్ది చెప్పినటువంటి పొన్నం ఎక్కడ పోయిండు? తెలంగాణ సీఎం అయినటువంటి మన రేవంత్ రెడ్డిని అంత మాట అంటుంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద లేదా? మరి ఈ తెలంగాణ వాదులు ఎక్కడ చచ్చారు? ఈ తులసి చంద్ ఎక్కడ పోయింది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు సాబ్ ఎక్కడ పోయారు? మీరంటే చాలా ఇష్టం ఉండే గతంలో, అన్నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు తిక్క తిక్క మాటలు మాట్లాడుతారు. ఆ ఉన్న మంచి ఒపీనియన్ కూడా కోల్పోతారు. ఈ తులసి చంద్ మొత్తం గంజాయి మొక్క కంటే డేంజర్గా తయారైంది అనేసి చాలామంది అంటారు. అమ్మ ఒకసారి చూసుకో, నీ వీడియోలో మొత్తం కామెంట్లు కూడా చూసుకో ఒకసారి. ఎందుకు క్యాథరిన్ అనే పర్సను నీ పేరు, సొంత పేరు, నీ పేరు పెట్టుకునే ఛానల్ పెట్టుకోవాలి కదా. తులసి చంద్ అని హిందువుల పేర్లు ఎందుకు పెట్టుకున్నావు? హిందువుల పేర్లు పెట్టుకుంటావు, మళ్ళీ హిందువులనే తీవ్రంగా విమర్శిస్తావు. హలో, అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టాపిక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకులైతే ఎంతసేపటికి తీవ్ర విమర్శలు చేయడానికే కంకణం కట్టుకుర్రా, అసలు వాళ్ళకి ఏమున్నా అధికార పక్షం మీద కావచ్చు, వేరే వాళ్ళని తిట్టడానికే ఉన్నారా అనేసి కూడా చాలామంది అయితే విమర్శిస్తుర్రబ్బా. అందులో భాగంగానే మన తెలంగాణ సీఎంని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు వైసీపీ ప్రతినిధి అయినటువంటి నాగార్జున యాదవ్. ఈ నాగార్జున యాదవ్కు మాత్రం గట్టిగానే ఉంటుంది. ఆల్రెడీ పోలీసులు అయితే ముమ్మరం చేసిర్రు, వెళ్ళిర్రు. ఇప్పుడు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆంధ్రాలో ఉన్నటువంటి తనని ఈయనకు గట్టిగానే ఉంటుంది ఈసారి మాత్రం. అసలు ఏమనుకుంటున్నారు నాయన, జొమాటో తెచ్చుకోవడానికి కూడా పనికిరాని పర్సన్కు సీఎం పోస్ట్ ఇస్తారా, ఆయన ఎమ్మెల్యే కూడా పనికిరాడు అనే విధంగా ఎట్లా మాట్లాడతావు? అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీకు ఏది దోస్తే అది మాట్లాడితే కరెక్ట్ అనుకుంటున్నావా? అంటే ప్రజాస్వామ్యంలో నా ఇష్టం వచ్చినట్టు నేను ఏదైనా మాట్లాడొచ్చు అనేటటువంటి అహంకారతపూర్ణమైనటువంటి ప్రవర్తన ఎందుకు? ఈ ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వేచ్ఛ ఎంత ముఖ్యమో ఎదుటి వారిని కూడా కించపరిచే విధంగా మాట్లాడితే తాట తీస్తారా నాయన అనేసి ఇప్పుడైతే గట్టిగా చెప్తున్నారు. మొత్తానికైతే మనోన్ని అరెస్ట్ చేసిరు. ఈయనకు గట్టిగానే ఉంటుంది, తీసుకొచ్చారంటే గట్టిగా చెప్తారు, అప్పుడు అర్థమవుతుంది ఏందనేది. అప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో చూడాలి. సరే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక వ్యక్తి, వైసీపీ ప్రతినిధి, తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే డిబేట్లో, మరి మన తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ బడా నాయకులు, హేమీలు ఎక్కడ పోయిరు, ఏం చేస్తురు, ఏడగూస్తురు అనేదే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అండ్ రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ప్రశ్నించేటటువంటి అంశం. ఇదైతే వాస్తవమే కదా. మరి కోమటిరెడ్డి సాబ్ ఎక్కడ పోయిర్రు, రాజగోపాల్ రెడ్డి సాబ్ ఎక్కడ పోయిండు, పొంగులేటి ఎక్కడ పోయిండు, ఈ బట్టి విక్రమార్క ఏం చేస్తుండు, ఈ పొన్నం ప్రభాకర్ ఎటు పోయిండు? అదే మీ అయ్య జాగిరా, మన పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నప్పుడు మీ అయ్య జాగిరా అంటే బరాబర్ చెప్తున్నాం, మా అయ్య జాగిరే అని బల్లగుద్ది చెప్పినటువంటి పొన్నం ఎక్కడ పోయిండు? సాక్షాత్తు మీ యొక్క అధికార ప్రతినిధి అయినటువంటి తెలంగాణ సీఎం అయినటువంటి మన రేవంత్ రెడ్డిని అంత మాట అంటుంటే వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దాన్ని ఖండించాల్సిన బాధ్యత మీ మీద లేదా? మరి ఈ తెలంగాణ వాదులు ఎక్కడ చచ్చారు? ఈ తులసి చంద్ ఎక్కడ పోయింది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు సాబ్ ఎక్కడ పోయారు? మీరంటే చాలా ఇష్టం ఉండే గతంలో, అన్నీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు తిక్క తిక్క మాటలు మాట్లాడుతురు. ఆ ఉన్న మంచి ఒపీనియన్ కూడా కోల్పోతురు. అది మీ దురదృష్టం. ఈ తులసి చంద్ మొత్తం గంజాయి మొక్క కంటే డేంజర్గా తయారైంది అనేసి చాలామంది అంటారు. అమ్మ ఒకసారి చూసుకో, నీ వీడియోలో మొత్తం కామెంట్లు కూడా చూసుకో ఒకసారి. ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నావు? యాక్చువల్గా తులసి చంద్ కాదట, క్యాథరిన్ అని అంటారు. మరి క్యాథరిన్ అనే పర్సను నీ పేరు, సొంత పేరు, నీ పేరు పెట్టుకునే ఛానల్ పెట్టుకోవాలి కదా. తులసి చంద్ అని హిందువుల పేర్లు ఎందుకు పెట్టుకున్నావు? హిందువుల పేర్లు పెట్టుకుంటావు, మళ్ళీ హిందువులనే తీవ్రంగా విమర్శిస్తావు. దేవుడు అంటే నమ్మకం లేదనే విధంగా మాట్లాడతావు. ఇది కరెక్టేనా? ఎట్లా తయారయ్యారంటే అసలు ఈ పేరుకేమో ఏమనంటే జర్నలిస్ట్ అంటారు. మామూలు జర్నలిస్ట్ కాదు, తోప్ సింగ్ జర్నలిస్ట్ అనే విధంగా మాట్లాడతారు. చేసేమో అన్ని లంగపానులు. సరే, వీళ్ళు అక్కడ పోయారు, వీళ్ళంటే మాట్లాడకపోయారు. మరి మీరు
ఈ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హేమహేమి మంత్రులు ఏం చేస్తున్నారని మరి ఈ విషయం మీద ఖచ్చితంగా ఖండించాలి కదా. మాకెందుకులే, మంచిగా తిట్టిండు వాడు, బాగానే తిట్టిండు, ఎట్లాగూ అసలు మాకు ఇష్టమే లేదు, ఏదో ఇష్టం లేకుండా మనల్ని సీఎం చేసిర్రు రేవంత్ రెడ్డిని, ఈ అమ్మాయి అసలు పీకేస్తే బాగుండనే పరిస్థితిలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళ అంతర్గతంలో వాళ్ళ మనసులో ఉన్నదైతే ఇదే. ఓవర్ అవునన్నా కాదన్నా ఏదో నేను చెప్తున్న మాట కాదు, ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుని మదిలో ఉన్నటువంటి అంశం అయితే అదే. సరే, ఏదేమైనప్పటికీ అభివృద్ధి మీద దృష్టి పెట్టి, ఇక 2 సంవత్సరాల కాలమే ఉంది కాబట్టి 2-2.5 ఏళ్ల లోపే ఉంది, ఖచ్చితంగా అభివృద్ధి మీద దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా కాచుకొని కూర్చున్నాయి బీఆర్ఎస్ నాయకత్వం. మరి నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ని తట్టుకోవాలంటే ఆషామాషిగా ఉండదు. మీరు అనుకుంటురేమో, ఖచ్చితంగా రైతుల నుంచి తీవ్ర విమర్శ వస్తుంది రైతు బంధు విషయంలో. దాన్ని కూడా ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది. మరి ఈ అంశం పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పొందుపరచండి. చూస్తూనే ఉండండి RLR టాపిక్. సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.